హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ చందుని. మీరు చూస్తున్నారు చందు ఎడ్యుకేషనల్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మన టాపిక్ వచ్చి ఏపీ మహిళలకు గుడ్ న్యూస్. మహిళా సంక్షేమానికి పెద్దపీట, బడ్జెట్లో భారీగా కేటాయింపులు. దాని గురించి పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడైతే నేను చెప్పేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన బెల్ ఐకాన్ని ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో, మెసేజ్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ వీడియో మిత్రులకు మరియు మీ బంధువులకి షేర్ చేయండి. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఏపీ మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈసారి వార్షిక బడ్జెట్లో మహిళా సంక్షేమానికి పెద్దపీట వేసింది. బడ్జెట్లో మహిళల కోసం భారీగా కేటాయింపులు ఇచ్చింది. ఏపీ అసెంబ్లీ 2025-26 వార్షిక బడ్జెట్ను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టారు. ఈ ఏడాది మొత్తంగా 3,22,359 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మహిళల కోసం అనేక పథకాలకు భారీగా నిధులను కేటాయిస్తున్నారు. అందులో ప్రధానంగా తల్లికి వందనం పథకం, మహిళా సంక్షేమ పథకం, దీపం 2.0 పథకాలను భారీగా కేటాయింపులు అందాయి. మనకి నిన్నటి రోజున ఫిబ్రవరి 28వ తేదీన మనకి బడ్జెట్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. 2025-26 వార్షిక బడ్జెట్ను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టారు. దీనికి ఈ ఏడాదికి మొత్తం ఎంత పెట్టారంటే 3,22,359 కోట్లు అనేది బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మహిళల కోసము భారీ పథకాలకు నిధులను కేటాయించారు. అవి ఏవేవి చూసుకుంటే మనము ప్రధానంగా తల్లికి వందనం పథకం కానీ, మహిళా సంక్షేమ పథకం కానీ, దీపం 2.0 అంటే గ్యాస్ సిలిండర్కు సంబంధించి పథకాలకు భారీగా కేటాయింపులు అందాయని చెప్పడం జరిగింది. మనకి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సూపర్ 6 హామీలైన ఎక్కువ ఫోకస్ పెట్టింది. అంటే మనకి టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనకి సూపర్ 6 అనే పథకాలు అనేటివి ప్రవేశపెట్టడం జరిగింది. అందులో భాగంగా బడ్జెట్ను ఇదే ప్రస్తావించింది. ఏపీలో విద్యార్థుల తల్లిదండ్రులు ఎదురు చూస్తున్న తల్లికి వందనం పథకంలో భారీగా నిధులను కేటాయించింది. మనకి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో, విద్యార్థి తల్లిదండ్రులు ఉన్నారో, మనకి గతంలో అమ్మఒడి అనేది ఇప్పుడు మనకి తల్లికి వందనంగా మార్చడం జరిగింది. దీనికి సంబంధించి బడ్జెట్ ఎంత పెట్టారు దాని గురించి చూసుకుందాం. ముఖ్యంగా ఎదురు చూస్తున్నారు తల్లిదండ్రులు అమ్మఒడి దానికి సంబంధించి తల్లికి వందనం పథకంలో భారీగా నిధులను కేటాయించడం జరిగింది. తల్లికి వందనం కింద అర్హత అయిన ప్రతి తల్లి లబ్ధిదారు అకౌంట్కి డబ్బులు అనేది జమ చేయడం జరుగుతుంది. తల్లికి వందనం కింద మనకి ఎంత బడ్జెట్ పెట్టినారంటే 9,400 కోట్లు అనేది బడ్జెట్ పెట్టడం జరిగింది. గత ప్రభుత్వం అమ్మఒడి పథకం పేరుతో అమలు చేయగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం మార్పులు చేర్పులు చేసి తల్లికి వందనం పేరుతో అమలు చేయనుంది. అంటే మనకి వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు మనకి అమ్మఒడి పథకం అనే పేరుతో మనకి అమ్మఒడి అనే పేరు పథకంతో మనకి ఈ అమౌంట్ అనేది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అంటే టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని కొన్ని మార్పులు చేర్పులు చేసి మనకి తల్లికి వందనం పేరుతో అమలు చేస్తూ ఉంది. అప్పట్లో 12,000 ఇచ్చేవాళ్ళు కాగా ఇప్పుడు ఆ మొత్తాన్ని 15,000కు పెంచింది. మనకి కూటమి ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం మనకి 15,000కు పెంచింది. అప్పుడు ఉన్న వైసీపీ ప్రభుత్వం 12,000 ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆ మొత్తాన్ని టీడీపీ ప్రభుత్వం 15,000కు పెంచింది. గతంలో ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్నా ఒకరికే పథకం అమలు అయ్యేది. అంటే గతంలో కుటుంబంలో ఎంతమంది ఉన్న పిల్లలు అప్పుడు ప్రభుత్వంలో ఒకరికి ఇచ్చేవారు. ఇప్పుడు ఈ టీడీపీ ప్రభుత్వం ఎంతమంది ఉన్న పిల్లలకు అందరికీ ఇస్తామంటున్నారు. కానీ ఇప్పుడు ఒక ఫ్యామిలీలో ఎంతమంది చదివినా అందరికీ పథకం వర్తించనుంది. అంటే మన ఇంట్లో ఎవరైతే ఉన్నటువంటి పిల్లలందరూ చదువుతున్నారో వారందరికీ ఈ అమ్మఒడి తల్లికి వందనం అనే పథకం వస్తుందని చెప్పడం జరిగింది. ఈ పథకం కోసం బడ్జెట్లో ఏకంగా 9,400 కోట్లను కేటాయించింది. మనకి ప్రభుత్వం అనేది తల్లికి వందనం పేరుతో, అమ్మఒడి అనే పేరుతో బడ్జెట్ అనేది 9,400 కోట్లను కేటాయించింది. స్కూల్కి వెళ్ళే విద్యార్థుల కోసం ఈ పథకాన్ని అందించనున్నారు. ఎవరైతే ఇంటి దగ్గర లేకుండా స్కూల్కి వెళ్తుంటారో అలాంటి వారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని చెప్తున్నారు. వచ్చే
మేలో తొలి విడత నిధులను మంజూరయ్యే అవకాశం ఉంది. అంటే మనకి ఈ తల్లికి వందనం అమ్మఒడి పథకం అనేది ఎవరైతే స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు ఉన్నారో వారికే ఈ పథకం వర్తిస్తుంది. ఈ తొలి విడత అంటే మొదటి విడత డబ్బులు అనేది మనకి మే నెలలో మంజూరయ్యే అవకాశం ఉందని చెప్పడం జరిగింది. చదివే ప్రతి విద్యార్థికి తల్లికి ఈ పథకం కింద కేటాయించిన నిధులు అందనున్నాయి. ఎవరైతే మన కుటుంబంలో చదువుతున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరికీ పథకం కింద నిధులు అనేటివి అందుతాయి. అంటే డబ్బులు అనేటివి తల్లుల ఖాతాల్లో జమ చేస్తారని చెప్పడం జరిగింది. వీరికి మాత్రమే వర్తింపు. అంటే ఎవరికి వర్తిస్తుంది అంటే ఈ పథకం ప్రభుత్వ ప్రైవేట్ స్కూళ్ళల్లోని 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న చిన్నారులకు వర్తిస్తుంది. అంటే ఈ పథకం అనేది ఈ తల్లికి వందనం అమ్మఒడి పథకం అనేది మనకి 1వ తరగతి నుండి 12వ తరగతి వరకు చదువుతున్న అటువంటి విద్యార్థులకు వర్తిస్తుంది. తల్లికి వందనం పథకం కింద కుటుంబంలో చదువుకునే ప్రతి విద్యార్థికి 15,000 అందుతుంది. తల్లికి వందనం మరియు అమ్మఒడి ఈ పథకం కింద మనకి ఎవరైతే చదువుతున్నటువంటి విద్యార్థులు ఉంటారో వారందరికీ ఈ తల్లికి వందనం కింద 15,000 తల్లుల ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది. విద్యార్థుల తల్లుల ఖాతాల్లో తల్లికి వందనం డబ్బులను ప్రభుత్వం త్వరలో జమ చేయనుంది. ఇక చూసుకుంటే మహిళా సంక్షేమం దీపం 2 పాయింట్ కేటాయింపులు ఇవే. అంటే గ్యాస్ సిలిండర్కు సంబంధించి దీపం పథకం కింద రిలీజ్ చేయడం జరిగింది. మనకి ఆల్రెడీ మొదటి విడత అనేది అయిపోయింది. గ్యాస్ డబ్బులు కూడా పడినాయి. ఇంకెవరికైనా పడకంటే కామెంట్ చేయండి, నేను చెక్ చేస్తాను గ్యాస్ డబ్బులు ఎందుకు పడలేదు అనేది. ఇప్పుడు మనకి ఈ మార్చి నెలలో మనకి 2వ విడత సంబంధించి గ్యాస్ సిలిండర్లో రిలీజ్ చేయడం జరిగింది. మీరు ఇంకెవరైనా అప్లై చేయకుంటే వెంటనే అప్లై చేసుకోండి. గ్యాస్ సిలిండర్ సంబంధించి కూడా డబ్బులు మనకి ఖాతాల్లో జమ చేస్తున్నారు, మహిళల ఖాతాల్లో జమ చేస్తున్నారు. స్కూళ్ళు తెరిచే నాటికి తల్లికి వందనం పథకం అమలు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. అంటే మనకి సంవత్సరంలో స్కూల్ తెరుస్తారు కదా, అప్పుడు మనకు తల్లికి వందనం అమలు చేయాలని ప్రారంభించాలని ప్రణాళికలు అనేది సిద్ధం చేస్తుంది. అదేవిధంగా మహిళా శిశు కోసం 4,332 కోట్లు కేటాయించారు. అంటే అంగన్వాడీ సంబంధించి ఏదైతే ఉంటుందో దానికి డబ్బులు కూడా కేటాయించడం జరిగింది. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో మహిళలు పిల్లలు సంక్షేమ అభివృద్ధి కోసం ఈ నిధులను కేటాయిస్తున్నారు. అంటే రాష్ట్రంలో ఎవరైతే ఉంటారో ప్రతి జిల్లాలో మహిళలకు పిల్లలకు మాత్రమే ఈ నిధులు అందిస్తున్నామని చెప్పడం జరిగింది. ఈ లక్ష్యాలను చేరుకునేందుకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా లబ్ధిదారులకు వివిధ సేవలను అందిస్తారు. ఇందులో గర్భిణీలు, బాలింతలు, పుట్టిన పిల్లలకు సంబంధించి అన్ని సేవలను అందిస్తారు. దీపం 2.0 గ్యాస్ సిలిండర్ల పథకం కోసం 2,600 కోట్లు కేటాయించడం జరిగింది. మనకి ఎవరైతే గర్భిణీలు, బాలింతలు, పుట్టిన పిల్లలు సంబంధించి మనకి అంగన్వాడీ కేంద్రాలు ఎవరైతే ఉన్నారో వారందరికీ సేవలను అందించడం జరుగుతుంది. దీనికి గాను బడ్జెట్ ఎంత పెట్టినారంటే 2,600 కోట్లు కేటాయించడం జరిగింది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని ఒక లైక్ చేసి కింద సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన బెల్ ఐకాన్ని ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ బంధువులకి మరియు మీ స్నేహితులకి వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూపుల్లో షేర్ చేయండి. వారు కూడా ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.